బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా ఆ రాష్ట్ర చరిత్రలో బీహార్‌కి చెందిన అంటే అక్కడ బీజేపీకి చెందిన నేత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. మనకు తెలుసు బీహార్ అంటే నితీష్ కుమార్. నితీష్ కుమార్ అంటే బీహార్. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఆయనే అక్కడ సీఎం. ఆయన రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఇప్పుడు జేడీయూ నేత నితీష్ కుమార్ గారు రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన రిజిగ్నేషన్‌తో ఇప్పుడు బీహార్ చరిత్రలోనే ఆయన స్థానంలో సామ్రాట్ చౌదరి ఎవరైతే బీజేపీ నేత ఉన్నారో ఆయన ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడైతే నితీష్ కుమార్ గారు బీహార్ సీఎంగా పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పు అనేది వచ్చిందనమాట. బీహార్ కొత్త సీఎం సామ్రాట్ చౌదరి రాజకీయ ప్రస్థానం ఒకసారి గమనిస్తే ఆయన తొలినాళ్లలో ఆర్జేడీ, జేడీయూ పార్టీలో పనిచేశారు. 2017లో సామ్రాట్ చౌదరి బీజేపీలో జాయిన్ అయ్యి సంస్థాగత ఎదుగుదలలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2023లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అంటే బీహార్‌లో బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి కూటమి బలోపేతం చేశారనమాట. ఆ తర్వాత బీహార్ అభివృద్ధి లక్ష్యంగా తన నూతన ప్రభుత్వం నడుస్తుందని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సామ్రాట్ చౌదరి గారికి రాజకీయంగా చాలా పెద్ద ప్రస్థానం ఉంది. చాలా కాలం ఆయన పనిచేయబోతున్నారని అక్కడ నాయకులు చెప్తున్నారు.